in these terms. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇఫ్ ఇదే సిచ్యుయేషన్ ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. సామాన్యుడికి అంటే ఎండ్ యూజర్లో అది ఎండ్ కన్జ్యూమర్ అనాలేమో, ఎండ్ కన్జ్యూమర్కి భారతదేశంలో పెట్రోల్ లీటర్ ఒక $200 పెరిగిపోయే ప్రమాదం ఏమన్నా సమీప భవిష్యత్తులో కనిపిస్తుందా? ఇది ఇట్లా కంటిన్యూ అయిందంటే ఇంకో 6 నెలలు కంటిన్యూ అయిందంటే ఏం చెప్పలేమండి. మనం స్లోగా సప్లై తగ్గింది. మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ లో మనం ఆల్రెడీ అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని టచ్ చేస్తున్నాము అని. కానీ టచ్ చేశారంటే మెల్లగా మీ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెరిగి అంటే ఎక్కడో ఒక ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. లోడ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఆయిల్ కంపెనీస్ ని లాస్ లో సస్టైన్ చేయలేమండి ఎక్కువ రోజులు. అండ్ యాజ్ ఆఫ్ నో కొంచెం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ప్రైసెస్ డీనోటిఫై చేసినా కూడా కంట్రోల్ చేస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. పెంచకుండా వాళ్ళు ఆయిల్ కంపెనీస్ పెంచకుండా వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, వాళ్ళ సప్లై కాస్ట్ పెరిగింది, వాళ్ళ లాజిస్టిక్ కాస్ట్ ఉంటాయి. వాళ్ళ పెట్రోల్ బంకుల్లో వాటిల్లో వాళ్ళు సప్లై చేసే ట్రక్కులకి వాటికి అందరికి వాళ్ళు సాలరీస్ ఇచ్చుకోవాలి, పేమెంట్స్ ఇచ్చుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ సపోర్టెడ్ కాబట్టి వాళ్ళు కూడా ఏం పెద్ద గొడవ పెట్టకుండా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ విల్ పంప్ ఇన్ ఫండ్స్ ఇఫ్ నీడెడ్. గవర్నమెంట్ విల్ పంప్ ఇన్ ఫండ్స్ సస్టైన్ దేర్ లాసెస్. అందుకని వాళ్ళు లాసెస్ లో ఉన్నా కూడా బుక్స్ లో లాసెస్ చూపిస్తున్నారు, సస్టైన్ అవుతున్నాయి. కానీ ఎక్కడో చోట పాలు తీసుకోవాలి కదా. లాసెస్ ఇన్సర్మౌంటబుల్ అయిపోయాయంటే ఇంప్లోజన్ జరుగుతుంది, ఎకనామిక్ ఇంప్లోజన్ జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ ఎకానమీని బ్యాలెన్స్ చేసే యాక్షన్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోవాలి, తప్పదు అది. సో ఇది ఇంకో 6 నెలలు జరిగింది యుద్ధం, ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి 6 నెలలు ఏడాది, ఏం జరుగుతుంది? ఎక్కడో చోట వేటు పడుతుంది కదా, ఎవరో ఒకళ్ళ మీద వేటు పడుతుంది. మీ కన్స్యూమర్ ధరలు పెరిగిపోతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ధరలు పెరుగుతాయి. మీరు రోజు కొనుక్కునే కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. పెట్రోల్ ఒకటే కాదు, పెట్రోల్ డీజిలే కాదు. మీరు కిలో 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కునే టమాటాలు ఉల్లిపాయలు కూడా 100 రూపాయలకి 200కి చేరుకుంటాయి. అలా చేరుకుంటే ఎంత గొడవ అవుతుందో మీకే తెలుసు, మీకే అర్థం అవుతుంది. సో ఇవన్నీ మనం ఏదో ఒక ఫామ్ లో ఏదో ఒక క్వాంటంలో మనం చూసినవి. ఇవన్నీ సప్లై చైన్ స్ట్రెయిన్ అయిందంటే అది వేటు అల్టిమేట్ గా ఎండ్ యూజర్ కి పడడం గ్యారంటీ. సరే, డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ సేమ్ వన్స్ అగైన్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ లో డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు సస్టైన్ అయిపోతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు లాంటి వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుల భారం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ భారం పెరుగుతుంది. సో ఇవన్నీ ఒక సర్క్యులర్ ఎఫెక్ట్ అన్నమాట, ఒక చైన్ లింక్ లాంటిది. ఒక చైన్ విరిగిందంటే మొత్తం చైన్ లింక్ ఫెన్స్ అంతా విరుగుతుంది, విరిగినట్టే. అన్ని లింక్స్ విరగక్కర్లేదు. సో ఇది లాంగ్ టర్మ్ లో ప్రపంచానికి మంచిది కాదు. ఆయిల్ డిపెండెన్స్ ఉన్న దేశాలు, మనలాంటి దేశాలకి అసలు మంచిది కాదు. సో ఆల్రెడీ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే భారతదేశం సైలెంట్ గా చేస్తున్నది ఏంటంటే అరేబియన్ సీలో ప్రెజెన్స్ పెంచుతోంది. అరేబియన్ సీలో ప్రెజెన్స్ పెంచడం ఎందుకంటే టు డామినేట్ అరేబియన్ సీ అండ్ చాబహార్. సాయికృష్ణ గారు అన్నట్టు కంప్లీట్ గా కరెక్ట్. చాబహార్ మీద కొంచెం కంట్రోల్ తెప్పించుకోవడానికి అరేబియన్ సీలో ప్రెజెన్స్ పెంచుతుంది. అదే కాకుండా ఇన్ ఫ్యూచర్ మేబీ ఇఫ్ నీడ్ బి మన ఆయిల్ షిప్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎస్కాట్ చేయడం కెన్ ఆల్సో బి అనదర్ ఆప్షన్ అండి. మన ఫోర్సెస్ బట్టి ఎస్కాట్ చేయడం కూడా ఒక ఆప్షన్. మనం సర్వైవ్ అవ్వాలంటే మనం ఏమైనా చేయాలి. యాజ్ ఆఫ్ నో న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్ లో కూడా మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడమే మంచిది. ఎందుకంటే మనకి 3 దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది కాకుండా గల్ఫ్ దేశాలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఒకవైపు దుంకి ఇన్నాళ్ళు చేసిన 10-15 ఏళ్ళు చేసిన కష్టాన్ని సముద్రంలో తోసేయడం మంచిది కాదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూనే మనం అందరినీ ఎంగేజ్ చేసి రష్యాతో ఎట్లా ఎక్కువ చేయాలి. రష్యాతో ఆల్రెడీ టారిఫ్స్ తగ్గించింది, చేస్తున్న దాని వల్ల పడిన టారిఫ్ రేటుని యూఎస్ఏ తగ్గించింది రష్యా ఆయిల్ మీద వేసిన దీన్ని. సో రష్యాతో ఇంకా ఎంగేజ్ చేసి రష్యాతో తీసుకోవడమా లేకపోతే ఆఫ్రికన్ దేశాల దగ్గర తీసుకోవడమా అనేది అంటే పబ్లిష్ చేయదు గవర్నమెంట్. ఇప్పుడు పబ్లిష్ చేయకుండా యాక్షన్స్ తీసుకుంటే వెరీ గుడ్, వెరీ నైస్. బట్ వాటి వల్ల వచ్చే లాజిస్టిక్స్ స్ట్రెయిన్, వాటి వల్ల వచ్చే కరెన్సీ స్ట్రెయిన్ ని ఎలా మిటిగేట్ చేయాలనేది కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుని ఆచితూచి స్టెప్స్ వేసే టైం వచ్చేసిందండి. ఎందుకంటే ఇది తగ్గుతుంది అనుకున్నాం. మార్చ్ లో అయిపోతుంది, ఏప్రిల్ లో అయిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఆగస్ట్ లో వచ్చి కూర్చున్నాం మనం. ఆగస్ట్ లో కూడా ఇంకా మనకి ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఇట్స్ బిగ్ ఇంపాస్. అండ్ ఇంకో 3 నెలలు 4 నెలలు వీళ్ళ మధ్యంతర ఎన్నికలు జరిగి వాటి రిజల్ట్స్ వచ్చి ట్రంప్ మళ్ళీ కుదుట పడేంత దాకా వెయిట్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ దట్ పొజిషన్ అండి. భారతదేశం ఒకవేళ సార్ మీరు అన్నట్టు ఇంపీచ్మెంట్ దాకా పరిస్థితి దిగజారితే, ట్రంప్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతే, అంటే ఆయన చేష్టలుడిగి కుర్చీకి కన్ఫైన్ అయ్యే పరిస్థితి ఉంటే అప్పుడైనా యుద్ధం ఆగే అవకాశం ఉందా, సూచన ఉందా? ఇప్పుడు యూఎస్ఏ ఎట్లా అయిపోయిందంటే యూఎస్ఏ బయటికి రాలేదండి. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా మేము యుద్ధం నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్పి వాడు కాల్ తీసుకోలేరు. ఆయన ఓడిపోయినా గెలిచినా ఒకటి ఆయన రిలైజ్ చేయాల్సింది ఏంటంటే ఆయన తెలిసే ఉంటుంది, తెలియక కాదు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ టర్మ్ లో ట్రంప్ కి తానంటే తందానా అనే వాళ్ళు ఉన్నారు, కానీ గట్టిగా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అందరు అట్లాంటి వాళ్ళని సరౌండ్ చేసి పెట్టుకున్నాడు. ప్రశ్నించే వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నాడు కదా.
ఆవిడ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ దగ్గర నుంచి తులసి గబాడ్ దగ్గర నుంచి అందరినీ బయటికి పంపించేస్తున్నాడు కదా. ఆయనతో డిసైడ్ చేసిన వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు. సో ఏమవుతుందంటే తెలిసి కూడా కాల్ తీసుకోలేకపోతున్నారు. తెలుసు వాళ్ళకి ఇప్పుడు యుఎస్ఏ చేతిలో లేదు. యుఎస్ఏ యుద్ధం నుంచి బయటికి రావాలంటే యుఎస్ఏ చేతిలో లేదండి. అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. 3 దేశాలు, ఇట్స్ అ ట్రైపార్టైట్ ఇంపాస్, ట్రయాంగులర్ ఇంపాస్. ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ఏ ముగ్గురు ఆన్ బోర్డ్ వచ్చి సొల్యూషన్ వస్తేనే కానీ ఈ యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. ఏదో ఒక దేశం విత్డ్రా చేసింది అన్న జరిగింది చూశారు కదా. ఈ 2 దేశాలు విత్డ్రా చేసుకున్నాయి, యుఎస్ఏ, ఇరాన్. మేజర్ స్టేక్ హోల్డర్స్ విత్డ్రా చేస్తున్నారు. ఏమైంది? వారం రోజుల్లో అది కొలాప్స్ అయింది, 15 రోజుల్లో కొలాప్స్ అయింది ఆ పీస్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నెగోషియేషన్ టేబుల్ మీద ఇక బ్లాక్ మెయిల్, బ్రౌ బీటింగ్, ట్రంప్ చేసే యుఎస్ఏ చేసేది దాన్ని బ్రౌ బీటింగ్ అంటారు ఇంగ్లీష్ లో. ఇగో బాంబులు వేస్తాను, ఇదిగో నిన్ను నాశనం చేస్తాను అంటాడు. కానీ చేయలేదని తెలుసు. వాళ్ళ అండర్ గ్రౌండ్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ పెద్ద పెద్ద మిసైల్స్, వెపన్ సిస్టమ్స్ ఇంకా యూజ్ చేయలేదు. సరే వాళ్ళ నేవీని మట్టుబట్టి ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ మట్టుబట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు దాన్ని యూజే చేయలేదు యుద్ధంలో. ఐఆర్జీసీ కమాండ్ అండ్ కంట్రోల్ అట్లనే ఉంది ఇంకా వాళ్ళది. ఐఆర్జీసీ కమాండ్ అండ్ కంట్రోల్ నడుస్తుంది. ఐఆర్జీసీనే దేశాన్ని నడిపిస్తుంది ఇరాన్. ఏమి అచీవ్ చేసావు నువ్వు? వాళ్ళ 2-3 లైన్స్ ఆఫ్ లీడర్షిప్ ని చంపేశావు. అయినా కూడా దేశం నడుస్తుంది కదా. మోర్సో ఐ థింక్ సాయికృష్ణ గారు పాయింట్అవుట్ చేసినట్టున్నారు, నేషనల్ సెంటిమెంట్ యుద్ధం జరిగినప్పుడల్లా నేషనల్ సెంటిమెంట్ యునైట్ అయిపోతుంది. ఎంత అగేన్స్ట్ రూలర్ ఉన్నా కూడా ఇట్లాంటప్పుడు ఇరాన్ ఏమంటుంది, ముందర ఈ యుద్ధం నుంచి బయటపడాలి మనం, దాని తర్వాత మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. సో నేషనల్ సెంటిమెంట్ అగేన్స్ట్ గా ఎట్లా 3 రోజుల్లో వాళ్ళందరూ సివిల్ వార్ అయిపోతుంది, వాళ్ళని ఓవర్త్రో చేస్తారు, గవర్నమెంట్ ఓవర్టేక్ చేసుకుంటారు అని అనుకున్నాడు. ఏమీ జరగలేదు. సో నవ్వు ఎట్లా అయిపోయిందంటే అడకత్తల్లో పోక చొక్కన్నట్టు అయిపోయింది. ఆయనది ఎటు కాకుండా ముందుకి వెనక్కి వెళ్ళకుండా డెవిల్ ఇన్ ద డీప్ సీ అన్నట్టు అయిపోయింది ఆయన ఇది. సో ఆయన చేతిలో లేదు. హీ హ్యాస్ టు గో సైలెంట్ అండ్ ఎన్ష్యూర్ ఆ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడి ఒక పీస్ ఒప్పందం తీసుకొచ్చి, పీస్ ఒప్పందం అన్ని పార్టీస్కి వచ్చే బెనిఫిట్ కావాలంటే ఇరాన్ మీద ఉన్న ఆర్థిక ఆంక్షలు కూడా ఎత్తివేయాల్సి రావచ్చు, వాళ్ళకి ఫ్రీజ్ చేసిన అకౌంట్స్ కూడా వాళ్ళకి తీసేసి వచ్చేయచ్చు. ఇన్ ద లాంగ్ టర్మ్ ఆఫ్ ది వరల్డ్, ఇన్ ద లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఆఫ్ యుఎస్ఏ ఇట్సెల్ఫ్, దట్ కాల్ ఇస్ ఇంపార్టెంట్. ఆ కాల్ వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారనేది మనం వెయిట్ చేసి చూడాలి. లెట్ us hope so సార్. అంటే మంచే జరగాలని కోరుకుందాం. ట్రంప్కి కూడా దేవుడు మంచి మనసు ఇవ్వాలి, సవ్యంగా ఆలోచించాలి అని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ డిబేట్. థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, కోట సాయికృష్ణ గారు. సో ఇది ఈరోజు బిగ్ డిబేట్. ట్రంప్ అనే ఒక వినాశకార వ్యక్తి ఈరోజు అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్న దరిమిలా ఉత్పన్నమైన ఈ వ్యవహారాన్ని ఇవాళ ట్రంప్ కూడా అడ్రస్ చేయలేని పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే స్టేక్ హోల్డర్ అయిన ఇజ్రాయెల్ని మీటింగ్కి పిలిచి, ఈ టేబుల్ మీద, డైలాగ్ టేబుల్ మీదకి పిలిచి మాట్లాడితే కానీ దీనికి ఒక పరిష్కారం దొరికే అవకాశం లేదు. బట్ నెతన్యాహు కొండెక్కి కూర్చున్నాడు. మరి ఆయన ఎప్పుడు కొండ దిగుతాడు అండ్ ఈయన ఎప్పుడు కొండ వైపు చూస్తాడు? ఇది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.